నమస్తే. జీ స్టార్ బి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఈ రోజు కందికల్ గేట్ కు వచ్చేసాము. మరి కందికల్ గేట్ కు దగ్గరలో ఉన్నటువంటి బోయిగూడలో సద్గురు బర్జీ బాబా మఠం కి అయితే వచ్చేసాము. మరి మఠ్ కూడా అంటారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు మహాదేవుని. మరి మహాదేవుని ఆలయం కూడా 400 సంవత్సరాల నుంచి మరి మహాదేవుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడంట. మరి ఎంతో చరిత్ర కూడా ఈ ఆలయానికి ఉంది. మరి ఎంతో ప్రాచీనమైన ఆలయంగా మరి చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఈ ఆలయంలో మనం చూడొచ్చు మరి వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఇక్కడే మరి గోశాల కూడా ఇక్కడే ఉంది. అలాగే మనం చాలా చోట్ల చూస్తుంటాము శ్రీ ఆంజనేయ స్వామి వారు సింధూరంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని మనం చూస్తుంటాం. మరి ఇక్కడ మనం చూడొచ్చు శ్రీ ఆంజనేయ స్వామి వారు నలుపు రంగులో మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. మరి ఎంతో అద్భుతంగా కూడా ఈ ఆలయం ఉంటుంది. అలాగే బాబా గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ మహాదేవుని ఆలయం గురించి కూడా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు కూడా మీరందరూ మా ఛానల్ ద్వారా చూడాలి, మీ అందరికి మంచి జరగాలని నేను ఈ బోయిగూడకు రావడం జరిగింది. మరి ఇలాగే తప్పకుండా పూర్తి వీడియో మీరందరూ చూడండి. చూస్తారు కదా. ఇక్కడికి ఎలా రావాలో తెలుసుకుందాము. ముందుగా మనం హైదరాబాద్కు రావాలి. వచ్చాక అఫ్జల్గంజ్ నుండి కూడా రావచ్చు. చాంద్రాయన్ గుట్ట అక్కడ నుండి కూడా మనం ఇక్కడికి రావచ్చు. మరి ఉప్పుగూడ నుండి కూడా రావచ్చు. చాన్మాన్ నుండి చాలా ఆటోలు ఉంటాయి. కందికల్ గేటు అని అంటుంటారు. మరి ఆ కందికల్ గేటుకు మనం వస్తే కందికల్ గేటుకు దగ్గరలో ఉన్నటువంటి బోయిగూడలో ఈ ఆలయం అయితే ఉంటుంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయము. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, పురాతనమైన ఈ బావి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. గోశాల కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇవన్నీ కూడా ఆ కాలం నాటి ప్రాచీనమైన విగ్రహాలు. ఈ ఆలయం మాత్రం చాలా చాలా పెద్దగా ఉంటుంది. మీరు తప్పకుండా చూడండి. మరి ఇక్కడ హోమాలు, పూజా కార్యక్రమాలు ఇక్కడ జరిపిస్తారంట. చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి విశేషంగా వస్తారంట. మనం ఇప్పుడు చూడబోతున్నాము శ్రీ వినాయక స్వామిని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని చూడబోతున్నాము. వారి ఆశీర్వాదాలు కూడా మనమందరము తీసుకుందాము. మహాదేవుని ఆలయం లోపలికైతే మనం వచ్చేస్తున్నాము. మరి ఈ ఆలయం కూడా ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి మీరు తప్పకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ ఆలయం నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ముందుగా మనము ఆలయంలోనికి రాగానే ఆ మహానందిని కూడా మనం దర్శించుకోవచ్చు. స్వామివారు ఇక్కడ ఉన్నాడు అని మనకు తెలియజేస్తూ మనకి ఇక్కడ దర్శనమిస్తారు. మహాదేవుని దర్శనము అయిన తర్వాత బాబావారి యొక్క మఠంకు వెళ్దాము. అలాగే ఈ ఆలయం గురించి, మఠం గురించి కూడా కొన్ని విషయాలు కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
जय भुज चार चतुर्भुज दशभुज शिव दशभुज त्रिभुज तीनो रूप निरखनादि रूप निरखनादि भुवन गण ओम हर 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 महादेव अक्षमाला माला कुंदमाला धारी हो शिव रुंगमाला धारी भोलानाथ मुरारी भोलानाथ मुरारी हर कमला धारी ओम हर 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 परमाधे चक्रमंडल चक्र त्रिशूल धरता हो शिव चक्र त्रिशूल धरता सुख करता दुख हरता सुख करता दुख हरता जग पालन करता ओम हर 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 महादेव त्रिगुणा शंभु की आरती जो कोई नर गाए ओम के जो सुंदर गाए कहत शिवानंद स्वामी भजत भुलानंद स्वामी वनयिता बल भाई ओम हर 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 महादेव जय शिव ओंकार ओम हर शिव ओंकार महादेव शिव भोले भोलेनाथ महादेव ओम हर 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 महादेव ఆ మహదేవుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ పార్వతీ పదే హర 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 మహాదేవ హర విశ్వేశ్వర భగవాన్ की जय విశ్వేశ్వర భగవాన్ की जय. సద్గురు భజ్జీ బాబా వారి యొక్క మఠం లోపలికైతే మనం వచ్చేస్తున్నాము. ఆ బాబా వారి మఠం చూస్తున్నామంటే నిజంగా మనం అందరం ఎంతో పుణ్యం చేసుకుంటేనే వారి యొక్క మఠం మనం చూడగలుగుతున్నాము. నిజంగా మనం అందరం చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. మరి ఇలాగే మీరు పూర్తి వీడియో చూడండి. ఆ బాబా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అలాగే ఆ మహాదేవుని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు 15 రోజులకు ఒకసారి ద్వాదశి రోజు జరిపిస్తారంట. ఆ అన్నదానము ఎవరైతే స్వీకరిస్తారో వారు ఏవైతే కోరికలు అనుకుంటారో వారికి ఎలాంటి సమస్యలు ఉంటాయో తప్పకుండా తీరుతాయంట. మరి చూడండి ఇలాగే. ఎందరో మహానుభావులు పుట్టిన ఈ నేలపైన మనం కూడా ఉన్నామంటే నిజంగా అదృష్టవంతులుగా మరి చెప్పుకోవచ్చు. మరి స్వామి వివేకానంద స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ బాబా వారి ఆశీర్వాదాలు కూడా మరి తీసుకున్నాడంట. అవన్నీ కూడా మనం తెలుసుకుందాము.
ఈ భక్తునితో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. मेरा नाम योगेश है, मैं गोलीपुरा में रहता हूँ। यहाँ पे कंदीकल गेट के पास बोईगुड़ा नामक एरिया में श्री संत श्री बड़ची बापू महाराज जी का यहाँ पे मठ है और यहाँ पे शिवालय भी है जो 400 साल पुराना है, जो प्राचीन है। यहाँ पे सब भक्तजन आते हैं और उनकी मन्नत भी पूरी होती है। यहाँ हर द्वादशी को अन्नदान होता है और सब भक्त यहाँ पे अन्नदान के लिए आते हैं, खाना खाते हैं और जो प्रसाद जो यहाँ पे बनता है वो कभी बचता नहीं। बहुत ही भटजी बाबू महाराज जी की कृपा है, जहाँ उन्होंने शुरू किया हुआ यहाँ पे हर द्वादशी का अन्नदान वगैरह होता है, बहुत पुण्यकारक है। और यहाँ पे आप जरूर पधारिए और यहाँ पे प्रसाद द्वादशी का प्रसाद ग्रहण कीजिए। 400 साल पुराना महादेव जी का मंदिर है, यहाँ पे आप उसका दर्शन करोगे तो बहुत पुण्य प्राप्त होगा और आपकी मनोकामना पूरी होगी। బాబా వారు అనునిత్యము ఆ మహాదేవుని ధ్యానంలోనే మహాదేవుని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారంట. మనం ఇప్పుడు మఠం చూస్తున్నాం కదా, ఇది 200 సంవత్సరాల పూర్వము. మరి ఇందాక మనము ఆలయం చూసాం కదా, అది 400 సంవత్సరాల పూర్వము. మరి ఎంతో ప్రాచీనమైన ఆలయము. लाज मेरी रखता बाबा, लाज मेरी रखता बाबा। नमस्कार, जय श्री राम। सभी को वी स्टार वी यूट्यूब चैनल में आपका स्वागत है। आज हम पुण्य पावन पवित्र भूमि भटजी बापू महाराज की समाधि भूमि, तपस्या भूमि संस्थान श्री भटजी बापू महाराज के इस प्रांगण में आप सभी लोग आए हैं। यह मठ 200 साल पुराना है और महाराज के जो भटजी बापू महाराज है उनका इसी स्थान में भोईगुड़ा कंदीकल गेट रोड पे जो भोईगुड़ा है भटजी नगर, इस स्थान में उनका समाधि और शिव मंदिर यहाँ पे प्रतिष्ठित है। जो शिव मंदिर आप देख रहे हैं वीडियो में, उस शिव मंदिर में महाराज पूजा करते थे। और यह मंदिर जो है 400 साल पुराना है और उसी मंदिर में महाराज पूजा करते थे। और उसके बाद जब महाराज जी की समाधि हुई तो उनको शिव मंदिर के समीप आगे एक स्थान पे उनकी समाधि दी गई और वही समाधि आप देख सकते हैं वीडियो में। और इस स्थान का विषय, इस स्थान की महत्वता यह है कि इस स्थान पर हर 15 दिन को 1000 से 2000 लोग प्रसाद ग्रहण करते हैं। अन्नदान का महत्व बहुत है, भजन पूजन इत्यादि का तो है ही, पर सभी लोगों को किसी भी धर्म जाति को भेदभाव न करते हुए यहाँ पर 1000 से 2000 लोग हर 15 दिन में एक बार एकादशी के दिन उपवास करके, जो भक्त उपवास के बाद प्रसाद यहाँ पर आके छोड़ते हैं। और इस स्थान पे अन्नदान का बहुत महत्व है और यह 200 साल से यह परंपरा यहाँ इस प्रकार चलती है। और विशेष महाराज का ब्रह्मोत्सव भी इस प्रांगण में होता है और श्रावण मास में भगवान शंकर जी का पूजा अर्चना भी यहाँ होती है। श्री रामनवमी, कृष्ण अष्टमी, ऐसे नाना प्रकार के उत्सव भी इस मठ में हम सभी लोग एकत्र करके करते हैं। और इस भूमि की विशेषता यह है कि इस भूमि को निजाम सरकार ने भगवान महाराज जी को दान में दिया था। और यह दान में देने के बाद यह सभी जिस भूमि का जो उपयोग है धर्म की सेवा के लिए यहाँ होता है। और इस पावन भूमि पर बड़े बड़े तपस्वी लोग आके गए हैं, जैसे स्वामी विवेकानंद भी महाराज के पास आके गए, ऐसा उनके चरित्र में उल्लेख है। ऐसे इस पवित्र भूमि पर इस वी स्टार वी यूट्यूब चैनल के द्वारा प्रसारित करना यह अहोभाग्य है। और जो भी व्यूअर्स देख रहे हैं उनसे भगवान से मैं प्रार्थना करता हूँ कि उनको इस वीडियो के माध्यम से भगवान का दर्शन का महत्व और सेवा का महत्व आशीर्वाद प्राप्त हो। और यही विनंती करते मैं मेरी वाणी। చాలా విషయాలైతే ప్రసాద్ జోషి గారు మనకు తెలియజేశారు. మనం ఈ రోజు మరి బోయిగూడలో ఉన్నాము. మరి బోయిగూడలో సద్గురు గర్జీ బాబా వారి మఠంకి అయితే వచ్చేసాం. మరి మఠం కూడా దాదాపుగా
200 సంవత్సరాల మరి చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మహాదేవుని ఆలయం కూడా దాదాపుగా 400 సంవత్సరాల నుంచి మహాదేవుడు ఇక్కడ పూజలు అయితే అందుకుంటున్నాడు. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయము మరి ఇక్కడికి ఎలాంటి సమస్యతో వచ్చినా మనకు తప్పకుండా మరి నెరవేరుతుందంట. మరి ఇక్కడ మరి బాబా వారి యొక్క మఠంలో మరి బాబా వారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో ఘనంగా కూడా చేస్తారంట. శ్రీరామనవమి అలాగే శివరాత్రి పండుగ కూడా ఏ పండుగ అయినా సరే ఎంతో వైభవంగా చేస్తారంట. చాలా మంది దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మరి స్వామి వారిని బాబా వారి ఆశీర్వాదాలు కూడా మరి పొందుతారంట. మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పవచ్చు మరి 15 రోజులకు ఒకసారి అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేస్తారంట. మరి ఆ అన్నదాన కార్యక్రమంలో ఎవరైతే అన్నదాన కార్యక్రమంకి వచ్చి మరి ఇక్కడ అన్నం అయితే ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఎలాంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతుందంట. మరి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రసాదం తీసుకొని వారు కూడా తీసుకుంటారంట. వారి ఇంటికి కూడా తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులు కూడా మరి ఇస్తారంట. మరి చూస్తున్నారు కదా, తెలుసుకున్నారు కదా, మరి ఎంతో ప్రాచీనమైన ఆలయంకి అయితే వచ్చేస్తాం. మరి ఎంతో మహిమ కూడా ఈ ఆలయంలో ఉంది. మరి ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా ధూమ్ధామ్ గా ఇక్కడ చేస్తారంట. మనకు చాలా విషయాలు అయితే మరి ప్రసాద్ జోషి గారు మనకు తెలియజేస్తారు. మరి వారికి మన V-Star యూట్యూబ్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆలయం చూసుకుంటున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము ఎంతో అదృష్టం చేసుకుంటూనే మరి సద్గురు బర్జీ బాబా వారి మఠంకి అయితే వచ్చేసాము. మరి ఇలాంటి సద్గురు వారి ఆశీర్వాదాలు కూడా మనందరి పైన ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మహాదేవుని ఆశీర్వాదాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఇలాగే మీ ఆశీర్వాదాలు, మీ బ్లెస్సింగ్స్ కూడా నా ఛానల్ పైన, నా పైన కూడా ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమః శివాయ.